ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంపాక్ట్ ఉంటుందా? దానికి బీఆర్ఎస్కి సంబంధించి మాజీ మంత్రిగా ఏం చెప్తారు సార్? డెఫినెట్ గా జగిత్యాల జిల్లానే కాకుండా పూర్వ కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి గారి ఎఫెక్ట్ ఉంటుంది. ఒక కరీంనగర్ జిల్లానే కాదు, ఎందుకంటే కాంగ్రెస్ లో ప్రధానమైనటువంటి నాయకుడు ఆయన. 40 సంవత్సరాలుగా అపూర్వమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు. కాంగ్రెస్ పార్టీకి అనేక సందర్భాలలో పార్టీ చాలా వీకెండ్ పొజిషన్ ఉన్నప్పుడు కూడా అండదండగా ఉన్నటువంటి నాయకుడు కాబట్టి, మరి ముఖ్యంగా ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉండే నాయకుడు, ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా మా కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలలోనే ఒక ఇది చర్చకు వస్తుంది. తప్పకుండా దీని ఇంపాక్ట్ ఉంటుంది. అందుకోసమే వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు, వారిపైన జరిగినటువంటి మరి ఆ నిర్లక్ష్య ధోరణి కావచ్చు, తర్వాత ఆయన చేసినటువంటి ఏ ఒక్క విషయానికి కూడా అధిష్టానం స్పందించకపోవడం కావచ్చు, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆయన బీఆర్ఎస్ లో ఉన్నదని అబద్ధాలు చెప్తూ, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని తారుమారు చేసే విధంగా ఉన్నటువంటి విషయాలను ఆయనైతే జీర్ణించుకోలేకనే ఈరోజు ప్రజాక్షేత్రంలోకి రావడం జరుగుతూ ఉంది. ప్రజాక్షేత్రంలోకి రావడం అని అంటే కేవలం ఏదో పార్టీ మారడం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తి ఒక జీవన్ రెడ్డి గారికే కాదు, యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి రైతులతో సహా, నిరుద్యోగులతో సహా, ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు ఎవరు కూడా, కనీసం పెన్షనర్స్ కూడా ఈరోజు ఒక సంతృప్తికరమైన పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎవరికి చేసింది ఏం లేదు. ఈ తరుణంలో జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం అనేటువంటిది ఒక సంచలనంగానే మారుతుంది. ఇది ఏదో అంతం కాదు, ఆరంభం మాత్రమే. రాష్ట్రంలో ఇటువంటి పరిణామాలు చాలా జరగబోతాయి. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్ననాడు వారు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, దేశంలో ఎక్కడ అమలు చేయనటువంటి రైతు బంధు కావచ్చు, 24 గంటల ఫ్రీ పవర్ కావచ్చు, రైతులను ప్రోత్సహించిన విధానం కావచ్చు, అదే విధంగా సంక్షేమంలో అసలు అద్భుతం, దేశంలోనే ఎక్కడ ఎవరు చేయనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ నిర్వహణ జరిగింది. ఇది ప్రజలందరికీ తెలుసు. ఈ 2.5 సంవత్సరాల్లో మేము మోసపోయినాం, గోసపడుతున్నాం, అబద్ధాలను నమ్మినాం, హామీలను అనవసరంగా నమ్మినాం అనేటువంటి పరిస్థితి ఎలా ప్రజల్లో మనకు కనబడుతున్నది. కాబట్టి జీవన్ రెడ్డి గారి యొక్క చేరిక ఖచ్చితంగా రాజకీయాలలో ఒక మలుపు లాంటిది. ఇది ఊరికేనే పోదు. అంతేకాకుండా జగిత్యాల్లో మేము నిర్వహించబోయేటువంటి ఈ పబ్లిక్ మీటింగ్ ఏదైతే ఉందో, కేసీఆర్ గారు 2.5 సంవత్సరాల నుంచి దాదాపు బయటకు రాలేదు, సమస్యల మీద కూడా వారు మాట్లాడలేదు. ఎందుకు అని అంటే 10 సంవత్సరాలు మేమే అధికారంలో ఉన్నాం, ప్రజలకు అన్ని వర్గాలకు చేయగలిగినంత చేసినాం. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకంటే గొప్పగా చేస్తారు కావచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా 2 సంవత్సరాలు మనం సమయం ఇద్దాం, దాని తర్వాతనే మాట్లాడదామని ఆనాడే కేసీఆర్ గారు ప్రకటించారు. కానీ ఈ ఉన్నటువంటి ప్రభుత్వం మరి వాళ్ళ విధానం చూసినట్టయితే కేవలం పొద్దున లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం, అబద్ధాలు ప్రచారం చేయడం, అభివృద్ధికి నోచుకోకపోవడం, అసలు ఏ రంగంలో చూసినా చాలా వరస్ట్ ఒక 10 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. ఈరోజు ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. అది ఓను కాళేశ్వరం ప్రాజెక్టును మరి బదనాం చేసి ఇప్పుడు దాని చుట్టూన్నటువంటి ఇసుక కూడా తీసి ఆ ప్రాజెక్టునే పూర్తి లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర కూడా జరుగుతూ ఉన్నది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, ఆవేదన పడుతున్నారు. ఈ సందర్భంలో జగిత్యాల పట్టణంలో ఈ సభ జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజల్లో చాలా తీవ్రమైన ఎమోషన్ ఉంది. కేసీఆర్ గారిని చూడాలని, కేసీఆర్ గారి మాటలు వినాలని, వారి ప్రభుత్వం పైన చేసేటువంటి వాదన వినాలని ఇలా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మరి దానికి అనుగుణంగానే ఈ సభ కూడా మేము నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి మొన్ననే కేటీఆర్ గారు వచ్చి జీవన్ రెడ్డి గారిని ఆహ్వానించడం,